రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కొనియాడబడుతూ కీర్తించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవం కలిగిన నామాన్ని బట్టయా మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా ప్రభువా మీ కృప మా పైన కుమ్మరించినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము అనేక ప్రయాణాలు ఈరోజు చేసినప్పటికీ ఏ అపాయము ఏ ప్రమాదము మమ్మల్ని తాకకుండా మీరే కాపాడారు. ఎంతోమంది సమస్యల్లో, ఇబ్బందుల్లో, ప్రమాదాల్లో ఇరుక్కున్నప్పటికీ మాకు ఏ హాని జరగకుండా రక్షించారు. అయ్యా, మాకు ఆహారం దయచేశారు, ఆరోగ్యాన్ని దయచేశారు, మా ప్రతి పనిని కూడా దీవించారు నాయన. అయ్యా, ఈ రాత్రిన మరొకసారి మీ పాద సన్నిధిన మేమందరము చేరి కుటుంబంతో కలిసి మిమ్మల్ని స్తుతించుకునే అవకాశమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం ద్వారా సెలవిస్తున్నారు, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని అంటున్నారు తండ్రి. అవునయ్యా, మారు మనసు లేని వారు మా కుటుంబాల్లో, మా గృహాల్లో, మా సంఘాల్లో, అయా మా బంధువుల్లో అనేక మంది ఉన్నారు. మీ యొక్క పరలోక రాజ్యం సమీపించకముందే, మీ యొక్క రెండవ రాకముందే ప్రభువా వీరంతా మారు మనసు పొందుకోవడానికి సహాయం దయచేయండి. నిత్య అగ్నిలో వారు కాలిపోకుండా కృప దయచేయండి నాయన. అయా, ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం తండ్రి. అయా, వారికి ఉన్న ఆశలు, వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న కోరికలు సమస్తమును కూడా ఎరిగిన దేవుడవు. అయా, కృప దయచేయండి. వారందరికీ నాయన మీ సహాయం అనుగ్రహించండి. వారిని గూర్చి మేము ప్రార్థన చేయబోతూ ఉండగా అయా, మీ యొక్క దైవజనుడైన నా మాటను స్థిరపరిచి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు, వ్యాధి బాధలతో ఎంతోమంది బిడ్డలు, అపవాది దురాత్మ శక్తుల చేత ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రిన దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. జీవితం పైన ఆశ అనేది లేక అయా బలహీన పడిపోతున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. ప్రతి అపవాది దురాత్మ శక్తిని యేసు నామంలో లయపరచండి నాయన. అదేవిధంగా అప్పులను బట్టి దుఃఖిస్తున్నారయ్యా, వారికి ఉన్నటువంటి అప్పులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయా, మోసపోయారు, మోసం చేయబడ్డారు, నిందించబడుతున్నారు, దూషించబడుతున్నారు. సహాయం దయచేయండి తండ్రి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. వారిని తలగా కానీ తోకగా ఉంచుననే మీ వాగ్దానంను వారి జీవితంలో స్థిరపరచండి నాయన. అదేవిధంగా కుటుంబపరమైన ఇబ్బందులు, సమస్యలు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవను తొలగించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి విభేదమును తీసివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమిస్తూ గౌరవిస్తూ జీవించే కృప దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే దుర్వ్యసనాలు కలిగి ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేసి మారు మనసును అనుగ్రహించండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాం. వివిధ దేశాల్లో ప్రియబిడ్డలు ఉంటున్నారు, వారిని వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారందరికీ మీరు తోడై ఉండండి నాయన. వారి పనులను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. అయా, వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా, గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా బిడ్డలకు తండ్రి వాటిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు, మంచి జాబును దయచేయండి. గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు దుఃఖిస్తున్నారు, వారికి తండ్రి సంతాన భాగ్యమును అనుగ్రహించండి నాయన. ఆయా వివాహాల కోసం కూడా బిడ్డలు ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును వారి జీవితంలో దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, నైట్ డ్యూటీల్లో బిడ్డలు ఉన్నారు తండ్రి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, కోర్టు కేసుల్లో చిక్కుబడి న్యాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకును ఈ రోజున, ఈ రాత్రిన విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి.
మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులకు మీ రక్షణ, మీ కాపుదల నిత్యమును దయచేయండి తండ్రి. వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా ఈ యొక్క అగ్ని కంచె రక్షణ కవచం మా గృహాల చుట్టూ దయచేయమని, ఎవరు కూడా ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అపవాది క్రియల వలన, శత్రువుల వలన, దొంగల వలన, మరే హాని కలిగించే పరిస్థితుల వలన ఎవరు కూడా తండ్రి ఈ రాత్రిన తండ్రి సమస్యలు ఎదుర్కొనకుండా మీ యొక్క రక్షణ మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి, మా అందరికీ కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయమని, మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకోమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. May God bless you.